మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మాత్రము కాంగ్రెస్ పార్టీలో మాత్రమే వ్యతిరేకత భావాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. మనం చూశాము, నిన్న ఈరోజు నిరసనల పర్వం కొనసాగుతుంది. నిన్న 11వ వార్డు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాకే టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున కూడా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ రోజు మనం చూస్తున్నాం, ఉదయము 25వ వార్డు సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకున్న సంఘటన మనం మర్చిపోకముందు ఇప్పుడు 18వ వార్డులో మాత్రం కొంతమంది కార్యకర్తలతో పాటు నాయకులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిరసన గల కారణం ఏందో తెలుసుకుందాం. గతంలో కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి రవి నాయక్ ఉన్నారు. అలా చెప్పండి, ఏంది మీ నిరసన, ఏంది కార్యక్రమం ఏందన్నా? గత 15 సంవత్సరాల నుంచి నేను పోటీ చేసుకుంటూ వస్తున్నా. 18వ వార్డు నుంచి పోయినసారి పార్టీ టికెట్ మీద పోటీ చేస్తే కొద్ది తేడాతోటి ఓడిపోయినాము. ఈసారి సర్వే ప్రకారము వార్డు మీకే టికెట్ ఇస్తామని చెప్పి సర్వోత్తమ్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి హామీ ఇచ్చినారు. మేము అదే ప్రకారము డోర్ పోస్టర్లు కుట్టుకొని డోర్ టు డోర్ వార్డులలో ప్రచారం చేసుకొని మా కార్యకర్తలకు ఈసారి మన రాజ్యం, మన పార్టీ మనకు అధికారంలో ఉన్నది, మనకు సహాయపడుతుంది. మంచి చెడు ఏదున్నా ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ మన గవర్నమెంట్ మనకు అన్ని విధాలు ఏర్పాటు చేస్తుందని చెప్పి ప్రతి గడప గడప తిరిగి నా కార్యకర్తలకు, ఓటర్లకు నేను చెప్పుకున్నాను. ఈ రోజున లోకల్ క్యాండిడేట్ని నన్ను కాదని చెప్పి వేరే వార్డు నుంచి వేరే వ్యక్తిని తీసుకొని వచ్చి అతనికి టికెట్ ఇచ్చినారని తెలిసిన అతి విషయంపై వార్డు సభ్యులంతా నన్ను కలవడానికి వచ్చి నీ టికెట్ మన టికెట్ మనకి ఇవ్వాలి, స్థానికంగా మేము మిమ్మల్ని నమ్ముకున్నాము, మీరు పార్టీ నమ్ముకున్న పార్టీకి విషయాన్ని తెలియజేస్తాం, మీరు రండి అని చెప్పి పార్టీ తరఫున మా కార్యకర్తలందరూ నన్ను తీసుకొని పార్టీ ఆఫీస్ కాడికి పోదామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఒకవేళ మీకు టికెట్ రాకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంది? కార్యకర్తల ఆలోచన ప్రకారం ఇండిపెండెంట్ కూడా పోటీ చేయమని నన్ను ప్రోత్సహిస్తున్నారు. కావాలని ఇండిపెండెంట్ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, లేకపోతే వేరే పార్టీలకు పోయే అవకాశం ఉంది? వేరే పార్టీలు పోయే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి పార్టీకి అంకితం చేస్తారు. దామోదర్ రెడ్డి గారికి నా ఒక సీటు గెలిచి వారికి అంకితం చేస్తా. ఓకే, మన దగ్గర కార్యకర్తలు ఉన్నారు, వారి మనోభావాలు తెలుసుకోలేదు అన్న. చెప్పండి, ఎట్లా చూస్తున్నారు రామూర్తి గారికి టికెట్ రావడం? గత 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా 2 సార్లు పోటీ చేసినప్పటికీ, వాళ్ళు ఎంతో అంత ఖర్చు పెట్టుకుని ఉన్నప్పటికీ వాళ్ళని మరిసి ఇయ్యాల వేరే వార్డు నుంచి తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది అనే అహంకారంతో వీళ్ళు పై అధికారులు ఈ విధంగా చేయడం అది పద్ధతి కాదు. ఏ విధంగానైనా కూడా మేము వాంకుడు రవి గారిని పోటీ చేపించేసి గెలిపించుకొని మళ్ళీ యథావిధిగా కాంగ్రెస్ పార్టీలకే పోతామని చెప్పేసి మేము అందరం కూడా సవినయంగా తెలియజేస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు రామూర్తి డాక్టర్ గారికి టికెట్ రావడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఏం చూస్తున్నారంటే పార్టీ బలంతో పాటు ఆర్థికంగా ఉన్న వాళ్ళకు టికెట్ ఇస్తున్నారు. రామూర్తి డాక్టర్ టికెట్ కేటాయించారు, ఎట్లా చూస్తున్నారు మీ వార్డు నుంచి? లేదు సార్, మేము ఇక్కడ మా వార్డులా మేము గెలిపించుకొని ఏదైనా ఉంటే మా వార్డు మేము చూసుకుంటాం. బయట వాళ్ళు వచ్చి చూసుకుంటారా? వాళ్ళు ఏ టైం ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. మా వార్డులో ఏ మాత్రమైనా ఏం జరగలేదు, నిర్మాణం అనేది ఏం లేదు. అన్నీ చేసుకోవాలి, ఎందుకంటే మాకు గుడి లేదు, మాకు మశాన వాటికి లేదు, మాకు బడి కూడా స్కూల్ ఓపెన్ చేయించాలి. మాకు చాలా పనులు ఉన్నాయి, చేస్తలేరని మేము పోరాడుతున్నాం. మాకు పోరాటం అదే. ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ అంటే ఏం లేదు సార్, డిమాండ్ ఏముంది, టికెట్ మాకు కావాల్సింది. డిమాండ్ అంటే ఒకవేళ రవికి టికెట్ రాకపోతే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మేము అందరం కలిసి, మేము ఫ్యామిలీ అందరం కలిసి, మేము కుటుంబ సభ్యులందరం కలిసి పోరాడుతున్నాం. కుటుంబ సభ్యులందరం కలిసి పోరాడి ఇది చేసుకోవాలని మా బాధ. ఓకే, మనం చూస్తున్నాము 18వ వార్డులో మాత్రం కొంతమంది వారితో పాటు మహిళా నాయకులు. చెప్పమ్మా, చూస్తున్నారమ్మా మీరు? మాకు టండల గుడి లేదు సార్, మసన వాటిక లేదు సార్, దానికే కోరుతున్నాం సార్. మేము బయట వాళ్ళు బయట పోతారు సార్, బయట పోవాలంటే మాకు ఇబ్బంది ఉంటుంది కదా సార్, తెలిసిన వాళ్ళకి వేస్తే. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బడి గుడి అంటున్నారు. ఒకవేళ ఇప్పుడు నిలబడ్డ క్యాండిడేట్ రామూర్తి గారు బడి గుడి కట్టిస్తే మీకు సరిపోతా? కట్టడం మాకు లేదు సార్, బయట పోవాలి సార్, పోవాలంటే అడగాలి హాస్పిటల్. మీ డిమాండ్ ఏంటంటే స్థానికునికే ఇవ్వాలంటే మీరు కోరుతున్నారు? వాటి తరపున మనిషే కావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం, వికలాంగులు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, వృద్ధాలు వాళ్ళు ఉంటారు, అక్కడ వెళ్ళాలంటే వెళ్ళలేం కదా ఆ వార్డుకు మేము, ఆ సార్ దగ్గరికి. అదే మా వార్డులో ఉన్నారు అనుకో, మా అన్న ఇది పరిస్థితి, మాకు మా అన్న మా ఇది బాధ, అన్న కొడుకు నాకు ఈ బాధ అని చెప్పుకుంటాము. అక్కడికి వెళ్ళి చెప్పాలంటే చెప్పలేము కదా సార్, మేము ఎట్లా చెప్తాం? ఆయన ఎవరో ఏంటో మేము ఎట్లా తెలుస్తాం సార్? ఓకే, మనం చూస్తున్నాము 18వ వార్డులో మాత్రము ఇక్కడ తండవాసంతో కూడా ఏకతాటిపైకి రావడం జరిగింది. రవి నాయక్ టికెట్ ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే గతంలో 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. స్థానికుడు మా అందరికి ఏ ఆపత వచ్చినా కూడా రవి నాయక్
మాకు ఎప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటాడు. ఇప్పుడు డాక్టర్ రామమూర్తికి ఇవ్వడం మేము తప్పుపడుతున్నాం, పార్టీ విషయంలో కాదు, మేము డాక్టర్ రామమూర్తికి ఇవ్వడం తప్పుపడుతున్నాం. ఎందుకంటే అతను ఎక్కడో విద్యానగర్లో ఉంటాడు, మాకు అవసరం ఉన్నప్పుడు రాడు. మాకు ఖచ్చితంగా బడి గుడి అని కావాలి, దాంతో పాటు ముఖ్యంగా స్థానికుడు కావాలి. ఎందుకంటే స్థానికుడు ఉంటే మా ఇంట్లో మనిషిలాగా ఉంటాడు. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం, అవసరం వస్తే మేము ఇండిపెండెంట్గా అయినా వేసి గెలిపించుకుంటాం తప్ప పార్టీ మారే ఉద్దేశం లేదు. మేము పార్టీ మారాం, ఎందుకంటే కష్టమైన సుఖమైన మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాము. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాం, ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉంటాం తప్ప మేము పార్టీ మారే అవకాశం లేదు. ఖచ్చితంగా మరొకసారి అధిష్టానం పరిశీలించి మా రవి నాయక్ టికెట్ ఇస్తే బాగుంటుందని కూడా ఈ పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.